హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి మన శరీరంలో రక్తాన్ని పెంచే మునగాకుతో అయితే నేను చక్కని పప్పునైతే ప్రిపేర్ చేశానండి. పప్పు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ని తీసేసుకొని దానిలో హాఫ్ కప్పు వరకు కందిపప్పుని అయితే తీసేసుకున్నాను. దీన్ని రెండు సార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని దీనిలో ఒక టమాటాని, ఒక టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మూత అయితే పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టేసి 3 విజిల్ వచ్చేసేంత వరకు అయితే వేయించుకోవాలండి. సో చూసారు కదా, పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. దీనిలో ఆల్రెడీ సాల్ట్ వేసానండి. సో నిమ్మ సైజ్ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టేసుకొని గుజ్జులా చేసుకొని ఈ విధంగా చేసేసుకొని గ్యాస్ పైన అయితే పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. మరో గ్యాస్ పైన అయితే ప్యాన్ అయితే పెట్టేసుకొని దానిలో అయితే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసేసాను. పోపు దినుసులతో పాటు జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో వచ్చేసి మునగాకుని అయితే యాడ్ చేసుకోవాలండి. మునగాకుని అయితే గ్యాస్ని లో టు ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా అయితే మగ్గించేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇదైతే ఫ్రై అవ్వడానికి నేను ఇందులో అయితే సాల్ట్ అయితే వేసానండి. సాల్ట్ వేసిన తర్వాత అయితే దీనిలో వచ్చే వాటర్తో ఇది చక్కగా మగ్గుతుంది. సో ఇది మగ్గిన తర్వాత అయితే దీనిలో వచ్చేసి కరివేపాకుని, కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. దగ్గరగా వచ్చేంత వరకు అయితే దీన్ని ఉడికించేసుకోవాలండి. ఇది దగ్గరగా వచ్చేసిన తర్వాత అయితే దీన్ని మనం పప్పులో అయితే యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, పప్పు అయితే చక్కగా తెరులుతుంది. సో దీనిలో ఇప్పుడు మునగాకుని యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. అంతే, చాలా ఈజీగా టేస్టీగా అయిపోతుంది. పప్పు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి అయితే ట్రై చేసేయండి. ట్రై చేసి తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.